అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటిగంటి కుటుంబరావు గారి కథలు చదువుకుంటున్నాము. ఈరోజు చదువుకోబోయే కథ పేరు దుష్టగ్రహం. ఒకప్పుడు రాధను నాకు ఇస్తామన్నారు. నేనే ఒప్పుకోలేదు. నాకు రాధంటే ఇష్టమూ లేదు, అసహ్యమూ లేదు. రాధను నేను పెళ్లాడితే నేను తరిస్తానని కానీ, రాధ తరిస్తుందని కానీ నాకు నమ్మకం చిక్కలేదు. నేను అసలు ఒకరిని సుఖపెట్టగలవాణ్ణి కాను. సుఖపడటానికి కొంత అమాయకత్వం కావాలి. మనుషులు పొందే సుఖానుభూతి అంతా ఆది మానవుల అనుభవం నుంచే వస్తుందని ఫ్రాయిడ్ అన్నట్ట. అదే అయితే నాలో శిలాయుగం దాదాపు లేదనే చెప్పొచ్చు. అయితే నన్ను ఎరిగిన వాళ్ళు మాత్రం నాలో ఆధునిక నాగరికత లేదంటారు. నిజం ఏమిటో మరి. ఏమిటో చెప్తున్నాను. అవును, రాధను చేసుకోమని నలుగురు నాతో అన్నప్పుడు చేసుకోనన్నాను. ఎందుకన్నానో వాళ్ళకి చెప్పలేదు. మనుషులు అన్నింటికీ ప్రశ్నలు వేస్తారు. ఎందుకు చేసుకోవు? రాధ అందం నచ్చలేదా? దాని స్కూల్ ఫైనల్ చదువు నీకు నచ్చలేదా? కట్నం బాగా కావాలా? ఒక దేప్యంగాడు రాధంటే నీకు ప్రేమ లేదా అని కూడా అడిగాడు. నాకు ప్రశ్నలు వేసేవాళ్ళంటే మంట. తమకు తెలియని విషయాలు తెలిసినట్టు నటించే వాళ్ళంటే మరీ మంట. రాధను నేను పెళ్లాడనన్నది నాకు పెళ్లిలో నమ్మకం లేక, నేను పుట్టి పెరిగిన 25 ఏళ్లలో ఒక్క మెచ్చుకోదగిన దాంపత్యం కూడా చూడలేదు. ఒక ఆడది ఒక మగాడు కలిసి యావజ్జీవం సుఖంగా దాంపత్యం ఏడుస్తారనుకోవటం కన్నా ఫూలిష్ సూపర్స్టిషన్ నేనెక్కడా చూడలేదు. ఇద్దరు మనుషుల చేతులు కలిసి సంకెళ్ళు వేసినట్టే. ఫలితమేమిటి? ఆడవాళ్ళు తమ భర్తల కన్నా ఎంత హీనుడైనా పరాయివాడే నయమనుకోవటం, వాడిలో లేని మంచి చూడటం, ధైర్యం ఉంటే వాడి కోసం తహతహలాడటం, చేతనైతే వాడితో రంకు సాగించటం. పెళ్లి గురించి నా విశ్వాసం ఒక్క ముక్కలో చెబుతాను. ప్రపంచంలో కల్లా ఎక్కువ ద్వేషము, అసహ్యము ఉన్నదాన్ని పెళ్ళాడు. ఆ పని చేయలేవు నాకు తెలుసు. అంచేత పెళ్ళి పెటాకులు అనక గమ్మునుండు. నా కర్మకాలి నేను జీవితంలో కుళ్ళే చూశాను. అందులో సుగంధాలు ఆఘ్రానించినట్టు కనబడే వాళ్ళని చూస్తే నాకు తగని మంట. చాలామందికి, దాదాపు అందరికీని తాము మనుషులను మహా అర్థం చేసుకోగలమని కల్తీ లేని నమ్మకం. అటువంటి వాళ్ళే తమ తల్లులను, తోబుట్టువులను కూడా అర్థం చేసుకోలేకపోవటం నేను ఎరుగుదును. ఏదైనా తెచ్చి ఇచ్చినప్పుడు అన్నయ్య అంటే అన్నయ్యనే చెప్పుకోవాలి. మర్నాడు ఏదో చిన్న కోరిక నిరాకరించగానే, నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ చేస్తావు కానీ నాకెందుకు చేస్తావు? నీ సంగతి నాకు తెలీదు. నా చెల్లెలే ఆ మాట అన్నప్పుడు తెలీదు అని తడువుకోకుండా అనేశాను. మనుషులు స్వార్థంలో బతుకుతున్నారు. బతకరాదని చెప్పి ఫూలు కాకు. వాళ్ళు స్వార్థంలోనే బతుకుతారు. నీది అరణ్యరోదనం. అరణ్యరోదనం పుస్తకాల నిండా ఉంది. చదివి చదివి తల పట్టిపోయింది. ప్రేమ, న్యాయం, ధర్మం, డెమోక్రసీ, పచ్చి అబద్ధాలు. నా మిత్రుడొకడు నందా రాజకీయాల గురించి గుండె బాదుకుంటూ రోజు 100 మందితో చెప్పుకుని, ఇంత పచ్చికలి ఎక్కడైనా ఉందా అంటాడు. వట్టి ఫూల్. ఉందిగా, కళ్ళెదుట కనిపిస్తున్నదిగా. వాడికి అన్నో తమ్ముడో ఇంకోడున్నాడు. వాడికి అమెరికా అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడినప్పుడల్లా కడుపు చెరువవుతుంది. అమెరికా ఇలా నిరంకుశంగా ప్రవర్తిస్తుంటే ప్రపంచం ఎందుకు సహిస్తున్నదని అంటాడు. ప్రపంచం సహించకపోతే అమెరికా ఆ విధానాన్ని మార్చుకునే ఉండేదిగా. మంత్రులున్నారు, కాంట్రాక్టర్లున్నారు, దొంగ వ్యాపారస్తులున్నారు, దొర వ్యాపారస్తులున్నారు, భూస్వాములున్నారు, కటిక దరిద్రులున్నారు. ధనికులు కాల్చిపారేసే సిగరెట్ ఖర్చు తిండి కోసం వెచ్చించలేనంత కటిక పేదవాళ్ళున్నారు. హైక్లాస్ హోటల్ వాడు ఒక మనిషి తినే టిఫిన్ మీద తీసే లాభమంతా రోజు కూలి సంపాదించలేని శ్రామికులున్నారు. ఇది చూసి లబోమని ఏడ్చేవాళ్ళున్నారు. వాళ్ళని ఏడవనివ్వండి, నేనేడవను. ఇదంతా ఇలా ఉండకూడదు అని ఎవడన్నా అన్నప్పుడు మాత్రం నాకు తన్నబుద్ధి అవుతుంది. ఈ పరిస్థితులకు నేను కారణం కాను. వాడు ఆర్చేవాడు, తీర్చేవాడు కాడు. ఇకనెందుకు? ఓసారి మా పక్కింటాయన నన్ను షూటింగ్ చూపిస్తానని తీసుకెళ్ళాడు. చూపించాడు. వాళ్ళేదో షాట్ తీస్తున్నారు. ఆయన నాతో రహస్యంగా, ఆ నటి అలా చేయకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది కాదు అన్నాడు. చెయ్యదు అన్నాను. డైరెక్టర్ చెప్తే చేస్తుంది అన్నాడు. చెప్పడు అన్నాను. అప్పటికి సత్యం బోధపడి సంగతి అంతటితో పోనిచ్చాడు. ఏమిటో చెప్తున్నాను.
అవును. నేను రాధను పెళ్ళాడనన్నాను. రాధే ఏమిటి, హాలీవుడ్ సినిమా తారని పెళ్ళాడమన్నా ఆ మాటే అని ఉండేవాణ్ణి. వాడెందుకు పెళ్ళాడతాడ్రా, ఏ 10,000 కట్నానికో ఎరవేసి కూర్చున్నాడు అన్నాడు మా మేనమామ. నన్ను గురించి ఎవరికీ ఎక్కువ తెలీదు. నాకు కూడా ఎవరిని గురించి ఎక్కువగా తెలీదు. అసలు ఎవరి గురించి ఏమీ తెలీదనే చెప్పొచ్చు. కథలు, నాటకాలు రాసే వాళ్ళకి వాళ్ళ పాత్రలను గురించి తప్ప వాళ్ళ పాత్రలను గురించి తప్ప నన్నడిగితే అదే అనుమానాస్పదమే. కానీ నన్ను గురించి మా మేనమామకు తెలిసినంత తక్కువగా ఎవరి గురించి తెలీదు. అంటే నా ఉద్దేశం మా మేనమామకు నన్ను గురించి ఏమీ తెలీదని. నేను 10,000 కట్నానికి ఎరవేసి కూర్చున్నానన్నది ఆయన తన జ్ఞానాన్ని బయటపెట్టుకున్నందుకు అన్నమాట కాదు. అలా అంటే అందరూ తన తెలివికి సంతోషిస్తారని, మానవ మనస్తత్వం గురించి తనకెంత బాగా తెలుసు అని మెచ్చుకుంటారు గదా అని. నిజానికి నాకు డబ్బంటే పరమడోకు. డబ్బు కోసం మనుషులు, కుక్కలు, పందులు ఇంకా హీనం కూడా కావటం నేను చూశాను. తాము హీనం అయిపోయినట్టు నటించడం చూసి మరింత వాంతి చేసుకున్నాను. వెనక భట్రాజులది ఒక వృత్తిగా ఉండేది. అది ఈనాడు అందరికీ హాబీ అయింది. బాగా డబ్బున్నవాడు పరమ చెత్త వాగుతుంటే బిస్మిల్లా సన్నాయి ఆలకించే మొహాలు పెట్టిన వాళ్ళని కళ్ళారా చూశాను. నాకు ప్రపంచమంటే రోత ఉన్నందుకు ఎవరూ ఆశ్చర్యపడవద్దు. అందరివారా నేనే ప్రపంచాన్ని కావలించుకునే వాళ్ళని చూసి మనస్ఫూర్తిగా రోస్తున్నాను. చిన్నప్పుడు మా పెదనాన్న నాకు భగవద్గీతలో శ్లోకాలు చదివి చెప్పేవాడు. ఎంతమందిలోనో ఒక్కడు ఏదో చేస్తాట, అలా చేసేవాళ్ళు ఎంతమందిలోనో ఒక్కడు ఇంకేదో చేస్తాట. ఇలా తగ్గించుకుంటూ పోగా పోగా ఏనాడో ఒక్కడంటే ఒక్కడు జన్మరాహిత్యం పొందుతాట. నన్ను అడిగితే ప్రతి బుద్ధిగల మనిషి జన్మరాహిత్యం కోరాలి. నాకు ఇటువంటి ప్రపంచంలో జన్మ వద్దు. నేను ప్రేమ వివాహం తప్ప చేసుకోనని ఓ బ్రహ్మ గెస్ చేశాడు. ఒకప్పుడు నాకు ప్రేమ అంటే వెంట్రుకవాసి నమ్మకం ఉండేది. ప్రేమ వివాహాలు, ప్రేమ కథలు చూశాక అందులో 15 వీసాలు ఎగిరిపోయింది. ప్రేమ వివాహాలు చేసుకున్న 2 జంటల్ని పెళ్ళైన కొంతకాలానికి చూశాక పూర్తిగా పోయింది. కామం, సత్యం, ప్రేమ, మిథ్య అదే నా సూత్రం. ఎవరినో ప్రేమించగలుగుతానని, దాన్ని పెళ్ళాడతానని నేను కలలో కూడా అనుకోవటం లేదు. ఒకవేళ నా ప్రయత్నం లేకుండా ప్రేమ అనేది నా మీద వచ్చి పడితే నేను పతనమైనట్టే. అనేక మంది పతనమయ్యారు. నేను మాత్రం ఎందుకు కాకూడదు? నాకేమైనా కొమ్ములు మొలిచాయా? రాధ నన్ను కామించి వచ్చి ఉంటే వద్దని ఉండను. కానీ రాధను పెళ్లి చేసుకోమంటే అతి హేయమైన, మహా నీచమైన ఈ ప్రపంచంలో దివ్యత్వంతో కూడినది ఒకటే ఉంది, సంగీతం. అది కళ్ళబొల్లి న్యాయాలకు, ధర్మాలకు, నీతులకు, ప్రేమలకు, బోధలకు అతీతమైంది. సంగీతం వింటావు, లోపల నీరైపోతావు. కాకుండా నిన్ను ఆపగల శక్తి ప్రపంచంలో ఏదీ లేదు. దానికి సాంఘిక మర్యాదలు తెలియవు. నీ అనుమతి లేకుండానే నిన్ను నీరు చేసేస్తుంది. అందుకే సినిమాలలో ప్రేమికులు తమ మైథున వాంఛ పవిత్రంగా ఉన్నట్టు సెన్సార్కు, ప్రేక్షకులకు భ్రమ కలిగించటానికి యుగల గీతాలు పాడతారు. కానీ సంగీతానికి చెల్లించిన వాళ్ళు ఉంటారట. వాళ్ళు స్థితప్రజ్ఞులు, జీవన్ముక్తులు. వాళ్ళది జన్మే కాదు. అంచేత వాళ్ళ విషయంలో జన్మరాహిత్య ప్రశంస లేదు. రాధ కొంచెం బాగానే పాడుతుంది. అందుకని రాధను పెళ్ళాడటం బుద్ధి తక్కువ. పెళ్ళాడమనకుండానే లతా పాడుతుంది, ఆశా పాడుతుంది, సుశీల పాడుతుంది. ఇంకా పాడటానికి, పాట వినిపించడానికి పుట్టిన ఖాన్ సాహెబులు, రవిశంకర్లు, కన్నాలాళ్ళు ఎందరో ఉన్నారు. రేడియో యుగంలో పాట కోసం ఎవరూ రాధలను పెళ్ళాడనవసరం లేదు. మనుషులకు ఉద్యమాలిష్టం. అందుకే ఇన్ని అర్థంలేని సమాజాలు, సాహిత్యం, సినిమా పిచ్చి. అరటిపళ్ళంటే అసహ్యం. లెవెల్ క్రాసింగ్ల దగ్గర, స్టూడియో గేట్ల ఎదురుగాను నిలబడి వచ్చేపోయే సినిమాకారులను చూడటం, తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవటం, ఇటువంటివి ఎన్నో ఉద్యమాలు. ఎలాగైనా రాధను నా కంటగట్టాలన్నది చిన్న ఉద్యమంగా పరిణమించింది. అందులో నా దగ్గర బంధువులు, దూరపు బంధువులు, బంధువులు కానివాళ్ళు, కొద్దిగా నేనంటే అసహ్యం ఉన్నవాళ్ళు కూడా ఆనాడు గాంధీగారి పిలుపు విని జాతీయోద్యమంలోకి దిగబడ్డట్టుగా దిగబడ్డారు. వీరాభిమన్యుల్లా ఒంటరిగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చేశాను. దింపుడు కళ్ళాని కింద మా అమ్మను ఉద్యమంలోకి దింపారు.
ఆ రాధనట పెళ్ళిట చేసుకోరాదట్రా అన్నది అమ్మ. ఆ టకారాలు లేకపోతే నేను బొత్తిగా మొరాయిస్తానని ఆవిడ గెస్. నన్ను గురించి అందరూ గెస్ చేసేవాళ్లే. చేసుకోనులేమ్మా అన్నాను. ఏం అన్నదావిడ కనబడి ఆశ్చర్యం ప్రకటిస్తూ. నాకు అసలు పెళ్ళేమిటి వద్దు. అయితే నేను మనవల్ని మనవరాలని చూసే గీత లేదా ఏం? చిట్టితల్లి పిల్లలను చూస్తూనే ఉంటేవిగా విసిగెత్తలా? అమ్మ కొంచెంగా వణికి అబ్బా వాళ్ళ మాట చెప్పమాక రాలుగాయలు అన్నది. చిన్నప్పుడు నేను అంతే అయి ఉంటాను. నన్ను పెంచి పెద్ద చేసినందుకు నీకు మహావీర చక్ర ఇవ్వచ్చు. వెధవా నువ్వు ఇప్పటికీ రాలుగాయవే అన్నది అమ్మ. నువ్వు నన్ను కనకుండా ఉంటే ఇన్ని చిక్కులు ఉండేవి కావు. జీవితం చక్రవడ్డీ అనుకో అన్నాను. సరే నీ ఇష్టం, చెప్పవలసింది చెప్పా. నా మాట ఎప్పుడు విన్నావు గనక అని అమ్మ యుద్ధరంగం నుంచి చాలా త్వరగా విరమిస్తూ గెలిచినంత పోజు పెట్టింది. అంతటితో ఆ ఉద్యమం గాంధీ మహాత్ముడి సత్యాహింసల్లాగా సోదిలోకి రాకుండా పోయింది. అందరికన్నా ఆలస్యంగా నడుం బిగించిన ఆ ఉద్యమానికి నాయకులుగా పనిచేసిన మిగతా వాళ్ళకన్నా అమ్మే మంచిది. అమ్మకు కొంతైనా రాధ మీద ఇష్టం ఉంది. అది తనకు కోడలైతే బాగుండునని ఉంది. మిగిలిన వాళ్ళకి అది కూడా లేదు. అందులో కొందరు కేవలం నన్ను ఓడించటమే పనిగా పెట్టుకుని రోడ్డు మీద ఖడాయించిన కారును దారిపోయే వాళ్ళు ఆగితోసే మనస్తత్వంతో వాడు దీన్ని ఎందుకు చేసుకోడో చూస్తాం అనుకుని మరీ రంగంలోకి దిగారు. నా చేతిలో చిత్తుగా ఓడిపోతూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పగ తీర్చుకున్నారు. దానికి నీకన్నా మంచి మొగుడే రాసిపెట్టి ఉన్నాడేమో. నువ్వు చేసుకోనంత మాత్రాన దాని పెళ్ళేమీ ఆగదులే. నీ సంగతి తెలిస్తే వాళ్ళు దాన్ని నీకు ఇస్తామనే అనరు. నేనే అనను. చచ్చు మాటలు. దానికి నాకన్నా మంచి మొగుడు వస్తే నాకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు. నేను దానికి మంచి మొగుడిని అవుతానని నవ్వులకు కూడా నేను ఎవరితోనూ అనలేదు. దాన్ని చేసుకోమని అననన్న ముసలాయన నన్ను వారం రోజులు చంపుకు తిన్నాడు దాన్ని చేసుకోమని. పెద్ద జిడ్డు. అయితే వాళ్ళందరి శాపనార్థాలు ఫలించి రాధకు త్వరలోనే మంచి సంబంధం కుదిరింది. నువ్వు చేసుకోకపోతే ఆగుతుందేమిటి? ఫస్ట్ క్లాస్ సంబంధం వచ్చింది రాధకి అన్నాడొక త్వాష్టుడు. వాడి మనస్తత్వం ఆలోచించుకుంటే నాకు ఒళ్ళంతా తేళ్ళు మండ్రగబ్బలు పాకినట్టయింది. నేను చేసుకోనంటే రాధకి ఇంక సంబంధమే రాదనే నమ్మకంతో నేను చేసుకోనన్నానని వాడి నమ్మకం అన్నమాట. అంతకంటే హీనమైన ఆలోచన ఎలా ఉంటుందో నాకు ఈనాటికి అర్థం కాలేదు. నేను అధముణ్ణి కావచ్చు కానీ ఆ నీచుడు అనుకున్నంత అధముణ్ణి కావటం సాధ్యం కాదు. వాణ్ణి తప్పుబట్టి లాభం లేదు. అటువంటి మాటలు అనేక మంది అర్థం తెలియకుండానే మాట వరుసగా అనేస్తారు. మనిషికి బుర్ర చాలా తక్కువ. మనం అనుకున్నంత తెలివిగల వాళ్ళం కాం. మనల్ని మెచ్చుకునే వాళ్ళు అనుకున్నంత తెలివిగల వాళ్ళం అసలే కాం. రాధకి సంబంధం కుదరటానికి పెళ్లి ముహూర్తానికి సందున ఒక చిన్న సంఘటన జరిగింది. దాంతో పైన చెప్పిన త్వాష్టుడి మీద నాకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. రాధకు సంబంధం కుదిరిన ఓ వారం రోజులకు అనుకుంటాను నేను గుడివాడ వెళ్ళాను. తీరా ఆ ఊళ్ళో అడుగు పెట్టాక నాకు జ్ఞాపకం వచ్చింది. రాధను ఆ ఊరే ఇస్తున్నారు. జ్ఞాపకం వచ్చినా చేసేదేమీ లేదు. అంత ఊళ్ళో వాళ్ళ ఇల్లెక్కడో వాళ్ళెవరో నాకు తెలీదు. నేను ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. ఆ స్నేహితుడు ఒక ఇంట్లో ఒక భాగంలో అద్దెకుంటున్నాడు. వాడు నాకు ఇంటి వాళ్ళని గురించి సరదాగా చాలా సంగతులు చెప్పాడు. వాడు చెప్పిన దాన్ని బట్టి ఇంటి వాళ్ళు వింత మనుషుల్లాగా కనబడ్డారు. ఇంటాయనకు 4 కొడుకులు 1 కూతురును. 2 కొడుకులకు పెళ్ళయింది. పెద్దవాడి భార్య ఘనాచారి. నవ్వులు కనటం కాదు, నిజంగానే ఆవిడకు రోజు విడిచి రోజు బుధవారాలు తప్ప పూనుతుందిట. చచ్చిపోయిన వాళ్ళు దేవతలు, వెంకటేశ్వర స్వామి, చచ్చిపోయిన ఆమె తల్లి వచ్చి ఆవిడ మీద ఆవహించి చూడవచ్చిన వాళ్ళ మనసులో ఉండే మాటలు చెప్పి సలహాలు అవి ఇస్తూ ఉంటారట. ఒక్కొక్కప్పుడు ఆవిడ చెప్పేవి నిజం కూడా అవుతాయట. ఆవిడ చెప్పే మాటలు నిజమవుతాయని నమ్మేవాళ్ళు ఆ చుట్టుపక్కల వందల సంఖ్యలో ఉన్నారట. అసలే అయోమయమైన జీవితంలో నా ప్రాణానికి ఇది సరికొత్త అయోమయం. అందుచేత నేను నా స్నేహితుడు వద్దంటున్నా వినకుండా ఇంటాయన పరిచయం చేసుకున్నాను. ఆయన ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని ముందు వసారాలో చెక్కబల్ల మీద కూర్చుని నాకు దర్శనమిచ్చాడు. ఆ రోజు బుధవారం. అందుచేత దెయ్యాలు, దేవతలు వగైరాలకు ఆట విడుపు. ఆయన నా దగ్గర తమ ఇంటి గుట్టులేవీ దాచలేదు. నా పెద్ద కోడలు క్రితం జన్మలో ఒక మునీశ్వరుడి భార్య. కించిత్ పాపం తీర్చుకునేందుకు ఈ జన్మలో ఇలా పుట్టింది.
ఈ అవతారం చాలించాక తిన్నగా పార్వతీదేవి దగ్గరకు వెళ్ళిపోతుంది. అసలు దాని పేరే దుర్గా. దాని పుణ్యమా అంటూ ఐహిక బంధాల నుంచి, భయాల నుంచి విముక్తి పొందాం. మా అల్లుడు 3 నెలలకు పోతాడనగా మా కోడలు ఘడియతో సహా చెప్పేసింది. మొగుడు పోయినప్పుడు నా కూతురు కంటతడి పెట్టలేదు. ఎందుకు? అతను అస్తమానం దాని దగ్గరే ఉంటున్నాడు. మా రెండో కోడలు వచ్చే వైశాఖంలో మంచాన పడి శ్రావణంలో పోతుంది. అయితేనేం, మాకే విచారమూ లేదు. అలా రాసిపెట్టి ఉంది. దుర్గా ముందుగానే చెప్పేసింది. మన బాధలు సగం భయం వల్లనేను. అన్నీ తెలిసిన మీదట మరి భయం దేనికి? తాడేను అని తెలిసిపోతుంటే పామని ఎవరు భయపడతారు? మా దుర్గా మా పాలిటి అఖండ జ్యోతి. మేం దారి వెతుక్కోనవసరం లేదు. ఈ మధ్యనే అది మా మూడోవాడికి దక్షిణం నుంచి సంబంధం రాబోతున్నదని చెప్పేసింది. అలాగే వచ్చింది. ఇంకెందుకు ఆలోచన? సరేననేశాను. వచ్చే నెలలో ముహూర్తం కూడా అనుకున్నాం అన్నాడు ఇంటి పెద్ద. ఈ రకంగా జీవిస్తున్న వాళ్ళు ఈ పుణ్యభూమిలో చాలామంది ఉండొచ్చు. కానీ నేను ఇటువంటి వాళ్ళని చూడటం ఇదే మొదలు. మొదట ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు ఆ జీవితంలో ఏదో ఆకర్షణ కనబడింది. కానీ తర్వాత ఆలోచిస్తే ఎందుకో అసహ్యం వేసింది. ఆ జీవితంలో వ్యక్తిత్వం లేదు. చచ్చిన వాళ్లకు బతికిన వాళ్లకు తేడా లేదు. వాళ్ళు తాళ్ళను చూసి పాము అనుకోగలరేమో కానీ పాములను చూసి కూడా తాళ్ళ కింద కట్టేసేటట్టు కనబడ్డారు. అదేం జీవితం? చాలా బాగుందండి. అయితే వచ్చే నెలలో మీ ఇంట బాజాలు మోగుతాయన్నమాట అన్నాను. బాజాలు మోగటం అనే మాట ఆయనకు నచ్చినట్టు లేదు. ఆయన అదో రకంగా మొహం పెట్టి, అదంతా విధి లిఖితం ప్రకారం జరిగిపోతుంది. మన కర్తృత్వం ఏమీ లేదు. వచ్చే నెల పెళ్లి జరిగిపోతుంది. మనం ఇంకా 1 నెల వెనక ఉన్నాం అంతే. మా దుర్గకు ఒక్కత్తికే భవిష్యత్తులోకి వెళ్ళగల శక్తి. మా వాడి పేరు కృష్ణమూర్తి. వాడి పేరుకు అతికే పేరు గల భార్య వస్తుందని కూడా అది చెప్పేసింది అన్నాడాయన. నా బుర్రలో చిన్న దీపం మిణుకుమన్నది. పిల్లదేవూరు అన్నాను. మిణుకుమనే దీపం కాస్త మతాబాలా వెలిగింది. రాధకు కుదిరిన సంబంధం ఆ కృష్ణమూర్తే. తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నాడొక సుమతి. నేను ధన్యుణ్ణే. నేను లోకంలో కుళ్ళు అన్వేషించేది కేవలము తప్పించుకు తిరిగే సదుద్దేశంతోనే. నా అంచనా ప్రకారం నేను ఒక రకమైన స్థితప్రజ్ఞుణ్ణి. చాతావాతాగాని మరమత్తులకు పోను. పెద్దవాళ్ళు చిన్నవాళ్లను చావగొడుతుంటే చలించకుండా ఉండగలను. దేశం నిండా రాజకీయ ద్రోహాలు, సంఘం నిండా అమానుష చర్యలు జరుగుతుంటే వాటిని పట్టించుకోలేదు. ఇంత బలం ఉన్నా కూడా నాలో ఒక చిన్న మనో దౌర్బల్యం ఉన్నది. నేను ద్వేషించేదాన్ని మార్చగలనని తోచినప్పుడు మటుకు చూస్తూ ఊరుకోలేను. ఎవడన్నా తన భార్యను చావగొడుతుంటే అడ్డం వెళ్ళి వాణ్ణి తన్నారో ఆ తర్వాత ఆ ఆడదాన్ని వాడితో కాపురం చేసి మరింత హింసల పాలు కానివ్వను. నేనే తెచ్చి సాకుతాను. నా వివాహ సమస్య ఏనాడో ఈ విధంగా పరిష్కారం అవుతుందన్న భయం నాలో లేకపోలేదు. అదే నాకున్న ఒక్క దౌర్బల్యమును. రాధను పెళ్లాడ నిరాకరించిన నేను దానికి ద్రోహం చేశానని అంతరాంతరాల్లో కూడా అనుకోలేదు. కానీ ఆ బతికున్న దెయ్యాల కొంపలోకి దాన్ని పోనివ్వటం ద్రోహమేమోననిపించింది. దీన్ని ఫస్ట్ క్లాస్ సంబంధం అన్న ఆ తాష్టుడి మీద చచ్చే కోపం వచ్చింది. ఈ పెళ్లి తప్పించాలి. అతి సులువుగా రెండో కంటివాడికి తెలియకుండా తప్పించొచ్చు. గౌరమ్మ మామగారికి ఆకాశరామన్న ఉత్తరం ఒకటి రాసి విజయవాడ స్టేషన్లో పోస్ట్ చేశాను. టంకం పొడిలాగా ఒక్కటే ముక్క. మీరు మీ అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్న ఫలానే అమ్మాయి ప్రవర్తన చాలా చెడ్డది. టంకం అతికింది. మీ సంబంధం మాకు అక్కర్లేదని గుడివాడ నుంచి రాధ తండ్రికి ఉత్తరం వచ్చింది. దయ్యాలతో సహజీవనం చేస్తున్నారే గాని వాళ్ళు మామూలు మనుషులే. దుశ్శీలను కోడలుగా చేసుకోవటానికి హడలిపోయారు. దుర్గమ్మ చెప్పిన జోస్యం తప్పైనందుకు మదనపడ్డారా? ఏమో, వాళ్ళేమైతే నాకేం. రాధను ఘోరమైన జీవితం నుంచి తప్పించి నాకు చేతనైన సహాయం చేశాను. ఈ ఆలోచనతో నా వీపు నేనే చాలాసార్లు తట్టుకొని లోపల పొంగిపోయాను. ఒక్క విషయంలోనే నేను పప్పులో కాలు వేశాను. వీడే సంబంధం పడగొట్టి ఉంటాడు అని ఓ దుష్టుడు సరిగా గెస్ చేశాడు. వీడి మధ్య గుడివాడు కూడా వెళ్ళొచ్చాడు. ఇందుకే అయి ఉంటుంది అన్నాడు మరో శఠుడు. నా చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. నేను వెళ్ళింది ఏకంగా పెళ్లివారింటికేనని బయటపడటం మాత్రమే తరువాయి. ఏంరా, వాళ్ళ రాధని నువ్వు చేసుకోపోగా
ఏంరా వాళ్ళ రాధని నువ్వు చేసుకోకపోగా దానికి వచ్చిన సంబంధాలు కూడా చెడగొడుతున్నావటగా అన్నది అమ్మ టకార ప్రయోగంతో తన మీద కర్తృత్వం లేకుండా చేసుకుని. నీకేమైనా పిచ్చాయమ్మా? నేను చేసుకుందాం అనుకున్న దాన్ని నాకు కాకుండా ఇంకొకరికిస్తే సంబంధం చెడగొట్టానన్నా అర్థం ఉంటుంది కానీ మరి వాళ్ళంతా అట్లా చెప్పుకుంటారేం అని మనుషుల బుద్ధి తక్కువ మీద అమ్మ విసుక్కుంది. ఇంతలో కోడూరు పీడ క్రాప మీదుగా పోయిందన్నట్టుగా జనం నన్ను గురించి చెప్పుకోవటం మానేశారు. రాధ మేనత పెళ్లి ప్రయత్నాలకి తోడొచ్చింది. పాపం వీధిలో పోయే సోది మనిషిని పిలిచి మరీ సోది చెప్పించింది. ఏదో దుష్టగ్రహం అడ్డు తగిలి కావలసిన పెళ్ళి చెడగొట్టినట్టు చెప్పింది. ఆ దుష్టగ్రహాన్ని నేనేనన్న సంగతి నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. సోది చెప్పిన దానికి మొదలే తెలీదు. నాకు పరమానందం అయింది. ఒకరోజు రాధ మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ పరామర్శింపుగా, ఇట్లా అయిందేమిటే, అవతల వాళ్ళు సంబంధం ఎందుకు మానుకున్నారట అని అడిగింది. ఏదో దుష్టగ్రహం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సంబంధం చేసుకోవద్దని చెప్పిందిట అన్నది రాధ నాకేసి భావగర్భితమైన చూపొకటి విసిరి. అంతదాకా అవసరం లేదు. ఆ ఇంటి పెద్ద కోడలకు పూనకం వచ్చి ఏం చేయమంటే అది చేస్తారు. ఆ సంగతి నీకు తెలుసా? నీకు అవుతుందన్న ఆడపడుచు పునిస్త్రీగా ఉండగానే దాని మొగుడు పోతాడని వాళ్ళకు తెలుసుట. వచ్చే శ్రావణ మాసంలో వాళ్ళ రెండో కోడలు చస్తుందిట. వాళ్ళు ఆ విషయమే నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళు మనుషులు చెప్పేది వినరు, దెయ్యాలు దేవుళ్ళు చెప్పేదే వింటారు అన్నాను. రాధ కళ్ళు పెద్దవి చేసి నాకేసి కాసేపు తేరిపారా చూసింది. ఇంకా సంబంధాలు ఏమైనా చూస్తున్నారుటే అన్నది అమ్మ. ఈసారి సంబంధం కుదిరితే మా అమ్మ నాన్న బ్రహ్మరుద్రులకు కూడా చెప్పరుట అన్నది రాధ. కానీ పాపం రాధ ధైర్యం ఎందుకు పనికిరాలేదు. రాధ చెడ్డదని ఆ గుడివాడ వాళ్ళు చాలా దుష్ప్రచారం చేశారు. వాళ్ళని తప్పుకట్టి ఏం లాభం? ఫలాని సంబంధం ఎందుకు వదులుకున్నారని 10 మంది అడిగితే ఏదో ఒకటి చెప్పి ఆత్మసమర్థన చేసుకోవాలి కదా. సమర్థన చేతగాని వాళ్లకు ఆత్మలుండి ఉండక ఒకటే. అయితే వాళ్ళు ఆకాశరామ్ అన్న పేరు ఎత్తకుండా చచ్చిపోయిన తమ అల్లుడో వెంకటేశ్వర స్వామో చెప్పాడన్నారు. దాంతో జనానికి రాధ దుశ్శీలం పైన మరింత బాగా గురి కుదిరి ఉంటుంది. ఏమైనా రాధకు సంబంధాలు అట్టే రాలేదు. వచ్చినా ఒక్కరిద్దరూ ఆ గుడివాడ సంబంధం వెనక్కిపోవటానికి కారణం ఏమిటి అని గుచ్చి అడిగారు. మొత్తానికి వచ్చిన సంబంధాలు నిలవలేదు. కోతిపుండు బ్రహ్మరాక్షసిగా పరిణమించింది. రాధను వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి కాకులల్లే పొడవసాగారు. తల్లి పచ్చగన్నేరు పప్పులు తినటానికి ప్రయత్నించినట్టు తెలిసింది. మూఢలోకం. కూతురికి పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకొని మానం నిలబెట్టుకుంటారట. పైసా నిలవ చేయని మానం. ఇటువంటి మనుషులు కథల్లోనూ సినిమాల్లోనూ ఘరానా మనుషులు కావచ్చు. నా దృష్టిలో గాడిదలు, అడ్డగాడిదలు. నా దౌర్బల్యానికి నేను శిక్ష పొందక తప్పదని తోచింది. నేను ఎంత హీనున్నైనా పిరికివాణ్ణి మట్టుకు కాను. రాధ వాళ్ళింటికి వెళ్ళి రాధ నాన్నను ఏం మావయ్య అని పలకరించాను. ఇదెప్పటినుంచి అన్నట్టు చూశాడు. అత్తయ్యకేదో సుస్థి చేసిందిట అన్నాను. ఎందుకు చేయదు అన్నాడాయన. అయితే రాధను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాను. చెప్పవు అన్నాడాయన. రాధను పెళ్లి చేసుకున్నాను. నన్నెవరూ ప్రోద్బలం చేయలేదు. నా విశ్వాసాలలో నాకు విశ్వాసం ఉండి అలా చేశాను. నేను పతనమైంది రాధను పెళ్లి చేసుకోవటంలో కానే కాదు. నిన్న కాఫీ కలుపుతూ రాధ లతా మంగేష్కర్ పాడిన పాటేదో పాడుకుంటుంటే, రాధ నువ్వు పాడితే లతకన్నా బాగుందేమిటి అన్నాను. మరుక్షణం నా శరీరం జలధరించింది. ఈ పతనం ఎక్కడాగుతుందో నాకే తెలీదు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.